ఇంకెవరన్నా కావాలి. తర్వాత ఇద్దాంలే సార్, మీరు కూర్చోండి, మా కూర్చోండి. తర్వాత దాని విషయం తర్వాత నా పేరు షేక్ గయాజ్ బాషా అండి. నేను జన విజ్ఞాన వేదిక అనే సైన్స్ ఆర్గనైజేషన్కి జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు మేము ఏలూరు ప్రాంతానికి రావడం జరిగింది. దేశం కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్, దేశ సమగ్రత కోసం సైన్స్ అనే నినాదంతో జన విజ్ఞాన వేదిక ఈ రాష్ట్రంలో 37 ఏళ్లుగా పనిచేస్తూ ఉంది. మేము 6 రాష్ట్రాలు విస్తరించి అనేక రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఇస్తూ, అదేవిధంగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలని మేము చేపట్టడం జరిగింది. 1988 ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డే రోజున జన విజ్ఞాన వేదిక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్థాపించబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాల ద్వారా మేము జనంలోకి వెళ్ళాం. అక్షర కళాజాత అనే కార్యక్రమం చాలా విస్తృతంగా ఈ రాష్ట్రంలో చేసిన కళాకారులు మా జన విజ్ఞాన వేదిక కళాకారులు. అదేవిధంగా తుమ్మితే వెనక్కి వెళ్ళిపోవటం, తర్వాత ఇటువంటి మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి ప్రజలకి. దాని మీద కూడా అవగాహన కలిగిస్తూ తర్వాత పల్లెల్లో ఎక్కువగా మేము కార్యక్రమాలు చేసాం. అదేవిధంగా టౌన్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. ప్రజలకు కావాల్సినటువంటి నీడ్స్ని అందించాం. ప్రజలకు ఆరోగ్యం ఏదైనా బాగలేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్కి ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా గుండె ఆగిపోతే ఏం చేయాలి, ప్రథమ చికిత్స, అది ప్రత్యేకంగా ఉపాధ్యాయులకి జన విజ్ఞాన వేదిక కార్యకర్తలకి శిక్షణ కూడా బ్రహ్మారెడ్డి సార్ ఇచ్చారు. ఆయన ఈ మొత్తం కూడా దాదాపు ఒక 40 years ఆయన జర్నీలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అనేక ఆపరేషన్స్ చేశారు. వేలాది మంది, లక్షలాది మంది కళాకారులని, కార్యకర్తలని తయారు చేసినటువంటి ఘనత బ్రహ్మారెడ్డి గారికి దక్కింది. నేను దాదాపు 35 years నుంచి జన విజ్ఞాన వేదికలో పనిచేస్తూ ఇప్పుడు జాతీయ జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడిగా నేను 6 రాష్ట్రాలు పర్యటించి ఈ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలని నిర్మూలించడం, అదేవిధంగా విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పించడం, అదేవిధంగా టీచర్స్ అసలు పిల్లలతో ఎలా మెలగాలి అంటే వాళ్ళతో ప్రేమగా ఎలా పలకరించాలి, అసలు టీచింగ్ టెక్నిక్స్, ఎథిక్స్, వాల్యూస్ కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఈరోజు నిన్న మేము ఏలూరు డిస్టిక్లో ఇక్కడ డైట్ కాలేజీలో మేము నిన్న కార్యక్రమం చేసాం. ఆ కార్యక్రమంలో దాదాపు 200 మంది డైట్ కాలేజీ విద్యార్థులకి మ్యాజిక్ మీద అవగాహన కలిగించాం. కాబట్టి మేము మంచి విషయాన్ని చెప్తాం, మోసపోవద్దని చెప్తాం. విద్యార్థులకు మేము చాలా మంచి కార్యక్రమాలు మేము విద్యాలయాల్లో నిర్మిస్తున్నాం. మా టార్గెట్ కూడా అదే. పెద్దవాళ్ళు చెప్తే వినిపించే పరిస్థితులు ఈ దేశంలో ఉండట్లేదు. కాబట్టి ప్రాథమిక దశ నుంచి విద్యార్థికి ఇటువంటి అంశాల మీద అవగాహన కలిగితే ఈ దేశం బాగుపడుతుందని, ఉత్తమ పౌర సమాజ నిర్మాణం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏర్పడాలనే ఒక సదుద్దేశంతో మా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సైన్స్ మిత్రులందరికీ కూడా విజ్ఞానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుబ్బల నాగేశ్వరరావు, నేను రిటైర్డ్ తహసీల్దార్. జన విజ్ఞాన వేదికలో కొంతకాలంగా ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అనేది కూడా ఉంది. అలాగే జయభారత్ కూడా, ఇవన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. దీనిలో ఈరోజు ప్రోగ్రాంలో జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు 23వ తారీఖున ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి వస్తున్నారు. దానిలో స్టేట్ టీచర్స్ యూనియన్ తమిళేరు గట్టు ఉన్నటువంటి భవనంలో పై ఫ్లోర్లో ఉన్న హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 23 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఆ కార్యక్రమం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు చెప్పిన మూఢనమ్మకాలు అంశమే కాకుండా బ్రహ్మారెడ్డి గారు టచ్ చేసే అంశాలు, జనరల్గా ఆయన మాట్లాడే అంశాలు ఏంటంటే వైద్యం, ఆయన డాక్టర్, వైద్యం అంశం ఆయన ఎక్కువగా టచ్ చేస్తారు. అలాగే ఇంకోటి కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో దేశంలోని విషయాలు కూడా చర్చిస్తారు ఆయన. రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా రాజకీయాలు మాట్లాడడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అంటే ఏది ధర్మం ఏది అధర్మం అనే విషయాల్లో, రాజకీయాల విషయాల్లో కూడా ప్రస్తావన చేస్తారు. అన్నింటిలోనే వెళ్తున్నారు ఆయన. గత సమావేశం జరిగింది మాకు ఇక్కడ సిఐటి భవన్లో జరిగింది, లేడీస్ క్లబ్లో జరిగింది. ఆ సమావేశంలో వచ్చారు, మేము ఉన్నాం. ఇది ఈరోజుకి అంశం ఏంటంటే తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం, ఆరోగ్యం చెప్తూ ఆగిన గుండెను ఆడించేది ఎలా అని ప్రధానంగా ఆయన మాట్లాడతారు. ఆయన డాక్టర్ కాబట్టి
అది కూడా ఆయన ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అది ఉపయోగించుకోవడం, దాన్ని ప్రజలు ఉపయోగించుకోవడానికి జనాలకి విజ్ఞానం కలిగించడం అదే చేస్తున్నారు. దీనిలో మేము లోకల్గా గుబ్బల నాశనం నా పేరు, నేను దీనిలో ఉన్నాను.